శ్రేయస్ అయ్యర్కి మనందరం ఫస్ట్ బిగ్ సెల్యూట్ కొట్టాలి. మనం మాత్రమే కాదు, క్రికెట్లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ ఉంటారనమాట. నేను వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. సో అలాంటి వాళ్ళందరూ కూడా సెల్యూట్ కొట్టి చేంజ్ అవ్వాలి శ్రేయస్ అయ్యర్ లాగా. సో ఎందుకు అంటే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్. తను క్రీజ్లో ఉన్నా, ఫీల్డ్లో ఉన్నా, గ్రౌండ్లో ఉన్నా తను ఏం చెప్తే పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ అందరూ అది వినాలి. బేసిక్ రూల్ అది క్రికెట్లో. కానీ 97 రన్స్ దగ్గర తను ఉన్నాడు. ఇంకా 6 బాల్స్ ఉన్నాయి ఇన్నింగ్స్లో. సో ఒక్క సింగిల్ తీసిమని అడిగి శశాంక్ సింగ్తో మనోడున్న ఫామ్కి మనోడు కూడా సెంచరీ చేసుకోవడం మాత్రమే కాదు, తర్వాత బౌండరీ కూడా కొడతాడు. కానీ శశాంక్ సింగ్తో ఏం చెప్పాడు తెలుసా? నా సెంచరీ గురించి నువ్వు ఆలోచించకు, నీ షాట్స్ ఆడు అంటే. ఇదెవరు చెప్పారు నీకు అంటారేమో. మ్యాచ్ అయిపోయాక శశాంక్ సింగ్ చెప్పాడు. మ్యాచ్ జరిగే టైంలో తను కొడుతుంటే ఎంకరేజ్ చేశాడు, థమ్స్ చూపించాడు తప్పితే సింగిల్ కోసం ట్రై చేయడం కానీ, రమ్మని చెప్పడం కానీ ఇలాంటివి ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అంటే 97. సో 100 అన్నది ఒక బ్యాట్స్మెన్కి ఎంత మెమొరబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇషాన్ కిషన్ ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో మనం చూసాం. ఇషాన్ కిషనే కదా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలాంటిది ఒక కెప్టెన్గా తను ఈరోజు ఆ డెసిషన్ తీసుకొని కెప్టెన్గా 10 మెట్లు ఎక్కడం మాత్రమే కాకుండా ఒక ప్లేయర్గా చాలామందికి ఒక మెసేజ్ పాస్ చేశాడు. టీమ్ ఫస్ట్, రికార్డ్స్ నెక్స్ట్ అని చెప్పి. సో అందుకే సెల్యూట్ కొట్టాలని చెప్పాను. సో ఇక మనం మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే, గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచిందనమాట. సో చేజింగ్ తీసుకున్నారు. ఫస్ట్ రిజల్ట్ చెప్పాలి కదా. పంజాబ్ కింగ్స్ 11 రన్స్తో గెలిచింది. గుజరాత్ టైటాన్స్ చూసాము అంటే పంజాబ్ కింగ్స్ ఏమో 243 కొట్టింది, 5 వికెట్స్ కోల్పోయి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ వాళ్ళు 232 కొట్టారు, 5 వికెట్స్ కోల్పోయి. సో 11 రన్స్తో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ ఏమో గెలిచేసింది. సో టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ చేజింగ్ తీసుకుంది. చాలా మంచి డెసిషన్, అందులో ఎటువంటి డౌటు లేదు. సో ప్రియాంష్ ఆర్య మనం ప్రివ్యూలో ఈ పిల్లాడి గురించి డిస్కస్ చేశాము. సో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఛాన్స్ ఇస్తారా ఇస్తే అతను ఎక్కడ ఆడతాడు ఏంటి అని చెప్పి. సో మొత్తానికి ఇచ్చారు, తను ప్రూవ్ చేసుకున్నాడు. 23 బాల్స్లో 47 రన్స్. అయితే ప్రభ్సిమ్రాన్ సింగ్ ఓన్లీ 5 రన్స్. కానీ శ్రేయస్ అయ్యర్ ఎస్ అద్భుతమైన ప్లేయర్. కానీ ఇలాంటి షాట్స్ ఈరోజు ఇంత ఫాస్ట్గా అసలు ఏదో స్టెరాయిడ్స్ తీసుకుని కూడా ఆడతారు చూడు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనమాట. 42 బాల్స్లో 97 రన్స్ కొట్టాడు. సో మామూలు షాట్లు కాదు, టెక్స్ట్ బుక్ షాట్స్ అన్నీ కూడా. జస్ట్ నాకు తెలిసి ఒక్క షాట్ మాత్రమే మనోడు లెగ్ సైడ్ కాడితే అది టాప్ ఎడ్జ్ తీసుకొని సైడ్కి వెళ్ళినట్టుందనమాట. బట్ ప్రతి షాట్ కూడా టెక్స్ట్ బుక్ షాట్లే, ఫెంటాస్టిక్. సో 230.95 అంటే 231 స్ట్రైక్ రేట్తో అరౌండ్ మనోడు ఆడింది ఈరోజు మ్యాచ్, అదిరిపోయింది. ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్. సో రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ బాండింగ్ సూపర్ ఉంటుందని నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను అనమాట. అంటే ప్లేయింగ్ గెలవని చెప్పే ముందు చెప్పాను. ఎందుకు అంటే ఈరోజు నేను చూశాను అనమాట. రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తూ ఉంటే అజ్మతుల్లా ఒమర్జాయ్ని పంపించారు. అందరూ షాక్ అయ్యారు, ఎందుకు పంపించాడు అని చెప్పి. బేసిక్గా గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిస్ సో రషీద్ ఖాన్ని ఆడడానికి కొంచెం కష్టపడతారనమాట. అందుకు సో కొంచెం కూల్ చేయడానికి పంపించారు అనమాట. వచ్చిన వెంటనే మనోడుకు 6 కొట్టడము, ఆ ప్రెజర్ని రివీల్ చేయడము, దాంతోపాటుగా కొద్దిసేపు బాగా ఎదుర్కొన్నాడు. అందుకే వాళ్ళు ఈ ప్లాన్ వేశారని చెప్పి వీళ్ళు రషీద్ ఖాన్కి బౌలింగ్ ఇవ్వకుండా సాయి కిషోర్కి బౌలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో క్రికెట్ గేమ్ బాగుంటుంది అనమాట కొన్నిసార్లు ఈ స్ట్రాటజీస్ అని మనం గమనిస్తూ ఉన్నామంటే. సో అజ్మతుల్లా ఒమర్జాయ్ 16 రన్స్ అవుట్ అయ్యాక మ్యాక్స్వెల్ బేసిక్గా నాట్అవుట్ అది రివ్యూ తీసుకొని ఉంటే. కానీ తను ఆడిన విధానం కూడా నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. అప్పుడే వచ్చాడు, అలాంటి రివర్స్ స్వీప్లు లేకుంటే స్విచ్ షీట్లు అవన్నీ మనకు అవసరం లేదు కదా. సో ఏదో అంటే మ్యాక్స్వెల్ తీరు ఎలా ఉంటుంది అంటే, మనం ఐపీఎల్లో చూసినప్పుడు ఏదో వచ్చాంలే పోయాంలే అన్నట్టే ఉంటుంది తప్పితే ఒక సీరియస్నెస్ కనిపించదు. ఏ ఫ్రాంచైజీలో ఉన్నా తను అవుట్ అయ్యే విధానాలని కూడా డక్అవుట్లు అవ్వడం, బౌల్డ్ అవుతాడు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి అలానే, ఇప్పుడు డక్అవుట్తోనే స్టార్ట్ చేశాడు. సో బాలేదనమాట. తనకు ఎవరైనా చెప్పాలి, రికీ పాంటింగే చెప్పాలి. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ 15 బాల్స్ 20 రన్స్. బట్ లాస్ట్లో శశాంక్ సింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఆడేట్లే ఏం ఫామ్లో ఉంటాడు అనుకుంటే, వామ్మో అదే ఫామ్ని అలాగే కంటిన్యూ చేశాడు. 16 బాల్స్లో 44 రన్స్, 275 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఒక భారీ స్కోర్ వచ్చేసింది అనమాట. వాళ్ళకు వెల్ డిజర్వ్డ్ స్కోర్. అంటే వాళ్ళు కొట్టిన షాట్స్కి, వాళ్ళ ఫేస్ చేసిన బౌలర్స్ అందరిని చూసుకుంటే చాలా మంచి స్కోరు, అద్భుతంగా ఆడారు. అయితే గుజరాత్ టైటన్స్ బౌలర్స్ విషయం వచ్చామంటే, వీళ్ళు మ్యాచ్ ఎప్పుడు ఓడిపోయారు అంటే, రషీద్ ఖాన్ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ వాళ్ళు టార్గెట్ చేశారో అప్పుడే ఓడిపోయారు. ఎందుకంటే ఇక రషీద్ ఖాన్నే కొడుతున్నారు అంటే ఇక మిగతా బౌలర్స్ని ఖచ్చితంగా తుక్కు కొట్టేస్తారు. పిచ్ అంతగా బ్యాటింగ్ అనుకూలించింది. సో ఇక్కడ మనం పిచ్ గురించి మాట్లాడాలి, బౌలర్స్ ఎబిలిటీ గురించి కాదు. పిచ్చెస్ అన్నీ కూడా ఇప్పుడు బ్యాటింగ్ పిచ్చెస్ అయిపోయాయి T20లో. ఇక బౌలర్స్ కష్టపడాల్సిందే, ఆప్షన్ ఉండదన్నమాట. సో ఏ బౌలర్ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఎవ్రీవన్. సో రబాడాకు 1 వికెట్ పడింది, సో రషీద్ ఖాన్కి 1 వికెట్ పడింది, సాయి కిషోర్కి 3 వికెట్స్ పడ్డాయి. సో అంతే. ఇక సాయి కిషోరే వీళ్ళకి బెస్ట్ బౌలర్ అనమాట ఈరోజు. సాయి కిషోర్ బౌలింగ్లో ఒకవేళ
కొంచెం అటు ఇటు అయి ఉండి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా 270 280 290 టార్గెట్ పెట్టేవాళ్ళు సింపుల్గా ఆడుతూ పాడుతూ. ఇది ఇక నెక్స్ట్ గుజరాత్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఆడారు. బేసిక్గా జోస్ బట్లర్ ఓపెనింగ్కి వస్తాడు అనుకుంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ బెస్ట్ కాంబినేషన్ అయిన సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్తోనే కంటిన్యూ చేశారు. జోస్ బట్లర్ని వీళ్ళు 1 తెచ్చుకున్నారు. ఓకే, వాళ్ళ స్ట్రాటజీస్ ఇక్కడ జోస్ బట్లర్ కూడా బాగానే పర్ఫామ్ చేశాడు కాబట్టి నో ప్రాబ్లం. సో సాయి సుదర్శన్ 41 బాల్స్లో 74 రన్స్. చాలా అద్భుతమైన ప్లేయర్ అనమాట. కన్సిస్టెన్సీకి మారుపేరులాగా మారిపోతున్నాడు సాయి సుదర్శన్. అండ్ అహ్మదాబాద్ గ్రౌండ్లో తనకు అరౌండ్ 68 యావరేజ్ ఉందని కూడా మనం చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో. ఇక నెక్స్ట్ శుభ్మన్ గిల్. సో నేను చెప్పాను శుభ్మన్ గిల్ వీళ్ళకి ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ అనమాట. తను ఆడితేనే వీళ్ళ టీం గెలుస్తుంది. ఎంతమంది ఆడినా సరే తను ఆడాల్సిందే. సో ఈరోజు 14 బాల్స్కి 33 రన్స్ మాత్రమే కొట్టాడు. సో తను హాఫ్ సెంచరీనో 70 కొట్టింటే ఖచ్చితంగా గెలిచేసేవాళ్ళు. సో తను ఆడాలి. ఇక నెక్స్ట్ జాస్ బట్లర్ 33 బాల్స్ 54, షెర్ఫెన్ రూథర్ఫర్డ్ 28 బాల్స్ 46. ఇక అంతే 6, 6, 1 లాస్ట్లో వచ్చిన వాళ్ళు. సో మొత్తానికి 11 రన్స్ తేడాతో ఓడిపోయింది అనమాట గుజరాత్. అయితే ఎవరు ఓడించారు? విజయ్ కుమార్ వైశాఖ్ అనే ఒక బౌలర్ ఓడించాడు. అవును, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు టీంలోకి. సో తను వేసిన 14th and 17th ఓవర్స్ అనమాట. సో 5 రన్స్ ఇచ్చాడు అంతే. అక్కడే మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి భారీ స్కోర్లు కొట్టినప్పుడు ఈ ఆపోజిట్ టీము పెద్దగా ఏదేదో ప్లాన్ చేసి వికెట్లు మనకు అవసరం లేదనమాట. 2-3 ఓవర్లు కరెక్ట్గా వేస్తే చాలు, అయిపోతుంది. ఎందుకంటే 2-3 ఓవర్లు కరెక్ట్గా పన్నాయంటే 18 బాల్స్ ఉంటాయి 3 ఓవర్లలో. సో 18 బాల్స్కి ఒక 15 రన్స్ 12 రన్స్ వచ్చాయంటే ఇక మ్యాచ్ అక్కడ అయిపోతుంది. అదే జరిగిందనమాట. 2 ఓవర్లు వేసాడు, 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కొలాప్స్ అయిపోయింది గుజరాత్. ప్రెజర్ పెరిగిపోయింది. తర్వాత కొట్టలేకపోయారు ఆ స్కోర్ని. ఇదన్నమాట జరిగిండేది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట విజయ్ కుమార్ వైశాఖ్. అయితే షెర్ఫెన్ రూథర్ఫర్డ్ కూడా బాగా ఆడాడు. బట్ మనవాడు ఇబ్బంది పెట్టింది షెర్ఫెన్ రూథర్ఫర్డ్ని. ఒక ఓవర్ మొత్తం వేస్ట్ చేసాడు అనమాట. సేమ్ టైప్ ఆఫ్ బాల్స్ వేసాడు. మరి డిఫరెంట్ బాల్స్ కూడా వేయలేదనమాట. సో ఇది. అండ్ వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఖచ్చితంగా విజయ్ కుమార్ వైశాఖ్. సో అందరూ మంచిగా రన్స్ ఇచ్చారు. కానీ మధ్యలో కంట్రోల్ చేయడం వల్ల మీకు గెలిచింది. ఫర్ సపోజ్ హర్షదీప్ సింగ్ లాస్ట్లో కంట్రోల్ చేయడము. సో 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక మార్కో జెన్సన్ 1 వికెట్, పెద్దగా కంట్రోల్ ఏం చేయలేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ 1 వికెట్, అది కూడా ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. ఇక అంతే. సో ఈ విధంగా జరిగిందనమాట మ్యాచ్ అన్నది. అయితే కొంతమందికి ఈ మ్యాచ్లో జరిగిన నో బాల్స్ పైన, అంటే ఈ మ్యాచ్ కాదు ఇప్పుడు ప్రెసెంట్ ఐపీఎల్ జరుగుతున్న నో బాల్స్ పైన కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనం దీని కూడా డౌట్ పడితే మనం ఏం చేయలేమన్నమాట. బేసిక్గా అంటే టెక్నాలజీ పెట్టేశారు వాళ్ళు. ప్లేయర్ హైట్ని బట్టి బాల్ని అంచనా వేస్తున్నారు, నో బాలా కాదా అని చెప్పి. ఇంతకుముందు మనం నో బాల్ కాదని చెప్పి గొడవ పడేవాళ్ళం. ఆ బాల్ చూసి ఇట్లా బాల్ ఇట్లా వస్తుంది, ఆ బాల్ ట్రాకింగ్ చూసి. ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ పెట్టినా గొడవ పడుతున్నాం, అంపైర్ ఇచ్చినా గొడవ పడతాం. సో ప్రతి దానికి ఎండ్ అనేది ఉండదన్నమాట. సో మనం డిస్కస్ చేయకూడదు ఇంకా. ఎందుకంటే మనకు నచ్చని జరిగినప్పుడు మనకు ఖచ్చితంగా తప్పులాగా కనిపిస్తుంది. మనకు నచ్చింది జరిగినప్పుడు అది తప్పైనా సరే రైట్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎండ్ చేసే డిస్కషన్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన డెసిషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డెసిషన్స్ అవే వస్తాయి. ఎందుకంటే సేమ్ టెక్నాలజీ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ వేస్ట్ని బట్టి, ఆ బాల్ హైట్ని బట్టి మెజర్ చేస్తారు. అందరికీ ఒకేలాగే ఉంటుంది రూల్ అనేది. సో మొత్తానికైతే పంజాబ్ కింగ్స్ వాళ్ళ బోని కొట్టిందనమాట ఫస్ట్ మ్యాచ్లో కొట్టి. అండ్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఈసారి పంజాబ్ కింగ్స్ టీం బాగుంది అని చెప్పి. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ మ్యాచ్లో కనిపించింది. అది మరి తర్వాత మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. మరి ఎవరి పర్ఫార్మెన్స్తో మీకు బాగా ఇష్టపడ్డారు, ఎవరిని మీరు లైక్ చేశారు ఈ మ్యాచ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.